చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం అయితే కనబడింది నాకు ఇక్కడికి రాగానే. నేను ఇక్కడ రావడానికి కారణం మా ఫ్రెండ్ మనీష్ గాడు మాట. సో వాడు అన్నాడు, అరే మామ, ప్యారిస్లో గురుద్వారా ఉంది, అక్కడ అందరికీ 3 times ఫుడ్ అయితే పెడతారు, ఒకసారి నన్ను కూడా వెళ్ళమన్నాడు. సో అందుకే వచ్చానమాట ఇక్కడికి ఇవాళ. సో మీరు ఎవరని అడగరు, మీరు ఏ క్యాస్ట్ అని అడగరు, ఏ రిలీజన్ అని అడగరు. సో ఈ ప్యారిస్లో ఈ ప్లేట్ వచ్చేసి బయట 30 euros అయితే మీకు ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడైతే మీకు వాళ్ళు ఫ్రీగా అయితే పెడతారు, మీరు ఎంతన్నా తినొచ్చు. కానీ ఈ ఫుడ్ని మీరు వేస్ట్ చేయకూడదు, వాళ్ళు ప్రసాదం అని అంటారు. హలో, ఒక మంచి ర్యాప్ పాడిన తర్వాత ఈ ట్రైన్లో నేను ఏం చేస్తున్నానో చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. సో ఇవాళ మనం ట్రామ్లో అయితే ఉన్నాము ప్యారిస్లో. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్లో చూసే ఉంటారు, థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఇదే మాట ట్రామ్. చూడ్డానికి పెద్దగా అయితే ఏం లేదు, చిన్నగా ఉంది. సో హైదరాబాద్లో మెట్రో ట్రైన్ కన్నా కొంచెం చిన్నదే. సో ఇవాళ నేను గురుద్వారాకి అయితే వెళ్ళబోతున్నాను. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట. ఇప్పటివరకు నేను గురుద్వారా వెళ్ళలేదు, హైదరాబాద్లో కానీ సో ఇండియాలో కానీ ఏ కంట్రీలో గురుద్వారా విజిట్ అయితే చేయలేదు. సో ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇప్పుడైతే ట్రైన్ ఆగింది. సో ప్యారిస్లో చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. సో గురుద్వారాని బయట చూపిస్తున్నాను ఏమని అనుకుంటున్నారా? సో జస్ట్ మీకు చూపిస్తున్నాను స్టాప్ ఎక్కడ దిగాలన్నది. స్టూడెంట్స్కి సలా ఫర్మే అని అంటారు. సో ప్రతి గురుద్వారాలో ప్యారిస్లో అయితే ఫుడ్ పెడతారంట. సో లా బుర్జే, లా ఫర్మే, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో అయితే గురుద్వార్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ అయితే తినచ్చు. 3 times పెడతారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో చపాతీసే పెడతారు, రైస్ సర్వ్ చేయరు. సో స్వీట్ పెడతారు, అప్పుడప్పుడు సాయంత్రం స్నాక్స్ కూడా ఉంటాయి. సో అది డిపెండ్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయొచ్చు, లేదా మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ నాలాంటి వాళ్ళు తింటాక వెళ్తారు. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను గురుద్వార్కి. సో నాకైతే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, అదొక స్పిరిచువల్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ రాగానే ఈ ప్లేస్ కూడా అంతా కొంచెం నాకు కొత్తగా ఉంది, అపార్ట్ ఫ్రమ్ ప్యారిస్. సో మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట గురుద్వార్కి. సో ఇలా రాగానే సూర్యుడు అయితే గురుద్వార్ పైన కనబడ్డాడు. సో మొత్తానికి దేవుడి దర్శనం అయిపోయింది అని అనుకున్నాను. సో ఇదే మాట గురుద్వారాని. సో ఇట్లా ఇక్కడ రాగానే పెద్దగా కనిపిస్తుంది మాట, ప్యాలెస్ లాగా. సో ఇదే గురుద్వార్ లా ఫర్మే. సెక్యూరిటీ మొత్తం టైట్గా చెకప్ చేస్తాడు. లోపలికి సిగరెట్లు, మందులు నాట్ అలౌడ్. సో ఇలా లోపలికి రాగానే పైన జుట్టుకైతే క్యాప్ వేసుకోమన్నారు. సో తర్వాత లోపలికి సెక్యూరిటీ చెకప్ చేసిన తర్వాత కాలు కడుక్కోమన్నారు. సో అలా షూస్ అయితే ఇప్పేసి ఇప్పుడైతే నేను మెట్లెక్కి వెళ్తున్నాను పైకి. సో గురుద్వారా వచ్చేసి 2nd floorలో ఉంది. 1st floorలో వచ్చేసి మీకు ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. సో ముందైతే నేను గురుద్వారాకి వెళ్ళి దేవుని దర్శించుకుందామని అయితే వెళ్తున్నాను. సో మొత్తం స్టెప్స్ అయితే ఉన్నాయి, ఎలివేటర్ కూడా ఉంది పెద్దవాళ్ళకైతే పైకి రావడానికి. సో సిక్కిజం, సో ఇదే మాట ఫస్ట్ టైం నేను గురుద్వారాకి రావడం. సో మీకు ఎవరికైనా సిక్కిజం గురించి తెలుసుంటే కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు రాగానే ఇట్లా వీళ్ళు సాంగ్స్ అయితే పాడుతున్నారు, కీర్తన్స్. సో సిక్కిజం వచ్చేసి 15th centuryలో అయితే కనిపెట్టారు. సో ఎవరు కనిపెట్టారు అనేది మీ అందరికి తెలిసిందే. సో గురునానక్ అని. సో గురునానక్ వచ్చేసి ఒక హిందూ మాట. ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా అతనికి ఒక జ్ఞానోదయం అయితే అవుతుంది మాట, సేమ్ బుద్ధుడిలాగే. సో అప్పుడు దెర్ ఈజ్ నో హిందూ, దెర్ ఈజ్ నో ముస్లిం అని, సో సమానత్వమే మొత్తం అంతా ఉండాలని చెప్పేసి అప్పుడు సిక్కిజం అయితే అలా వచ్చింది మాట. సో సిక్కిజంలో 10 గురుస్ అయితే ఉంటారు. ఈ 10 గురుస్ని కూడా తయారు చేసింది గురునానక్ మాట. సో 10 గురుస్ ఎవరెవరు అంటే గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జన్, గురు హర్గోబింద్, గురు హర్రాయ్, గురు హై క్రిషన్, గురు తక్ బహదూర్, ఇంకా లాస్ట్ గురు వచ్చేసి గురు గోబింద్ సింగ్. సో 10th ఫైనల్ గురు మాట ఇతనే. సో ఇతను ఏం చేశాడంటే కలసాను ఒకటి క్రియేట్ చేశాడు. సో ఇదేంటంటే ఎవరైతే 6 కాదో వాళ్ళు 6గా మారే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఈ కల్సాలో. ఈ కల్సాస్ ఏంటంటే గురు గోబింద్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో సేమ్ మాట. సో ఎవరైతే క్రిస్టియన్స్ కాదో క్రిస్టియన్స్లో మారిపోవడానికి ఏం చేయాలన్నది
మీ అందరికి తెలిసే. సో అలాగే గురు గోబింద్ సింగ్ కూడా కల్సా తయారు చేశాడు, ఫస్ట్ కేష్. సో అట్లా అందుకే మీరు చూస్తే గురు వాళ్ళు ఒక చుట్టూన ఒకటి టోపీలా కట్టుకుంటారు, సో కేష్ అంటారు. హెయిర్ని కట్ చేయరు. ఇంకోటి వాళ్ళ దగ్గర కూడెన్ కొంబు ఉంటుంది, కంగా అంటారు. ఇంకోటి కారా, స్టీల్ బ్రెస్లెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకోటి కచ్చరా, కాటన్ గార్మెంట్స్ వేసుకుంటారు అన్నమాట వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ కోసం. ఇంకోటి కిర్పాన్ అంటారు, కత్తిలాగా స్వాడ్ ఉంటుంది. సో ఈ 5 అయితే ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఈ 5 వేసుకుంటారో వాళ్ళు సిక్ కన్సిడర్ చేస్తారు. ఇంకా గురు గ్రంథ్ సాహిబ్ మాట వీళ్ళకు ఉండే పుస్తకం మాట, హోలీ బుక్ అది. సో ఇప్పుడైతే నేను వచ్చేసాను అనమాట ప్రసాదం తింటాకి. సో వీళ్ళు ఇక్కడ ప్రసాదం అని అంటున్నారు. సో స్టూడెంట్స్కి 3 టైమ్స్ అయితే పెడతారని ఆల్రెడీ చెప్పాను. సో ఓన్లీ చపాతీలు అయితే సర్వ్ చేస్తారన్నమాట. మనం వేస్ట్ చేయకుండా తినాలి. సో నేనైతే చపాతీలు, 2 టైప్స్ ఆఫ్ సబ్జీ, ఇంకా ఒక శాండ్విచ్ సమోసా లాంటిది ఇచ్చారు, సేమియా ఇచ్చారు. సో సిక్కిజం అనేది 500 years ఓల్డ్ రిలీజియన్ అన్నమాట. సో మనకు బాలీవుడ్ సినిమాల్లో సిక్స్ని ఎప్పుడు ఒక కామెడీ రోల్లో అలా చూపించే ఉంటారు. కానీ సిక్కిజంలో నిజమైన విలువల గురించి కూడా మనం గుర్తించాలి. వీరి ధైర్యాలు, సాహసం ఇవన్నీ కూడా చాలా సినిమాలు వచ్చినాయి, కేసరి లాంటి సినిమాలు. సో వాటి గురించి సిక్కిజం గురించి చెప్తారన్నమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కో అంకార్ అంటారు. సో ఓన్లీ ఒక్క దేవుడే మాట, ఓన్లీ వన్ సుప్రీం రియాలిటీ. సో ఇది వీళ్ళ మూల మంత్రం అన్నమాట. సో వీళ్ళు దీన్నే జపిస్తూ ఉంటారు 6. సో వీళ్ళు నిరంకరం అంటే దేవుడికి రూపం లేదని నమ్ముతారు వీళ్ళు. సిక్కిజం ఒక మూలమైన సందేశం ఏంటంటే ఐక్యం, సమానత్వం మరియు దయ, సేవ. సో ఇవన్నీ మాట రిలీజన్కి సంబంధం లేకుండా ఇది ఏ క్యాస్ట్ అని అడగరు. ఎవరన్నా మీరు వచ్చి ఇక్కడ తినచ్చు ఫుడ్ని. సో మా వ్లాగ్ నచ్చిందా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.